హలో ఫ్రెండ్స్, ఈ కథ మీకోసంలో ఈరోజు మనం చూడబోయే కథ బ్రహ్మ రహస్యం మొదటి భాగం. ఒకానొక అడవిలో ఒక టక్కరి నక్క ఉండేది. దానివన్నీ చెడు ఆలోచనలే. ఇంకొక జంతువు కష్టపడి సంపాదించిన ఆహారాన్ని అది తెలివిగా దొంగిలించేది. ఒకరోజు ఆ నక్క అడవిలో అటూ ఇటూ తిరుగుతూ కొంత దూరం వెళ్ళగానే ఒక ప్రదేశం కనబడింది. అది చూడటానికి చాలా అందంగా స్వర్గంలాగా ఉంది. ఈ అడవిలో ఇట్లాంటి ప్రదేశాన్ని ఎప్పుడూ చూడలేదే అని అనుకుంటూ ముందుకు వెళ్ళింది నక్క. అక్కడ ఒక అందమైన గుహ, దాని చుట్టుపక్కల పూల మొక్కలు, కూరగాయల తోట కనిపించాయి. ఆ గుహ చాలా అందంగా అలంకరించబడి ఉంది. నక్క నెమ్మదిగా ముందుకు వెళ్ళింది. ఇంతలోనే ఒక్క నిమిషం భయంతో అడుగు వెనకకి వేసింది. దాని అనుమానమల్లా ఆ గుహలో సింహం ఉందేమోనని. సింహం కాని ఉంటే అది తనని చంపి తినేస్తుందేమోనని భయపడి నిలబడి చూస్తూ ఉంది. చప్పుడు చేయకుండా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళి చూసింది. చాటుగా నిలబడి గుహ లోపలికి తొంగి చూసింది. అక్కడ గుహలో ఒక అందమైన జింక దాని కుటుంబంతో నివసిస్తూ కనబడింది. ఆ తల్లి జింక ఒక కాలు దెబ్బ తగలడం వలన పూర్తిగా నడవలేని స్థితిలో ఉంది. నక్క చాటు నుండి వాటన్నిటినీ చూసి, ఆహా, ఈ జింకల మాంసం చాలా రుచికరంగా ఉండేటట్లుందే. ఈ గుహ కూడా చాలా అందంగా ఉంది. ఈ జింక కుటుంబాన్ని చంపి తినేసి ఈ గుహని నా సొంతం చేసుకుంటాను అని అనుకుంది. ఇంతలో బయట ఏదో అలికిడి వినిపించి తల్లి జింక వెంటనే బయటకు వచ్చి చూసింది. నక్కని చూడగానే తల్లి జింక భయపడింది. ఎందుకు ఇక్కడికొచ్చావని నక్కని నిలదీసింది. టక్కరి నక్క తన తెలివితేటలు వాడి తనకి ఎవ్వరూ లేరని, తన కుటుంబం సింహం దాడిలో చనిపోయిందని అబద్ధం చెప్పింది. తనకి జీవితం మీద విరక్తి కలిగి సాధు జంతువులాగా తిరుగుతున్నానని నమ్మబలికింది. జింక నక్క మాటలను నమ్మలేదు. కాసేపటికి నక్క తనకి ఆకలేస్తోందని చెప్పింది. ఆకలితో ఉన్నవారు ఎవరైనా సరే తన ఇంటి ముందుకు వచ్చి అన్నం పెట్టమని అడిగితే పెట్టడం ధర్మమని నమ్ముతుంది జింక. అందుకని నక్కని లోపలికి రానివ్వకుండా బయటే కూర్చోమని చెప్పి ఆహారం తెచ్చిపెట్టింది. నక్క ఆహారం తింటున్నట్లే తింటూ జింక విషయాలన్నీ అడిగి తెలుసుకోవడం మొదలుపెట్టింది. నీ కాలికి ఏమయ్యింది? నీ భర్త ఎక్కడున్నాడు? నీకు తోడెవరూ లేరా అని అడగసాగింది. జింక నక్కని అనుమానిస్తూనే విషయం పూర్తిగా కాకుండా కొంచెమే చెప్పింది. నా భర్త ఈ చుట్టుపక్కలనే ఉన్న వనమూలికల అడవికి సంరక్షణ చేస్తూ ఉంటాడు. మేమందరం ఇక్కడే ఉంటాము. సింహం నా పిల్లల మీద దాడి చేస్తున్నప్పుడు వాటిని రక్షించే క్రమంలో సింహం పంజా దెబ్బకి నా కాలు దెబ్బతిన్నది. నా భర్తకు వైద్యం తెలుసు కాబట్టి మూలికలతో ఈ దెబ్బ తగ్గేటట్లు చేశారు. కానీ కాలి నడకపోయింది అని చెప్పింది. నక్క వెంటనే, పాపం, నువ్వింత పనిని ఈ పిల్లల్ని ఒక్కదానివే చేసుకుంటున్నావు. నాకెవ్వరూ లేరు కాబట్టి పెద్ద దిక్కుగా నీకు సహాయపడుతూ ఇక్కడే ఉంటాను. నన్ను నమ్ము అని నమ్మ పలికింది. వెంటనే జింక నక్కతో, నా భర్త అనుమతి లేకుండా నేనెవ్వరినీ ఇక్కడ ఉండనివ్వలేను. తను వచ్చాక అడుగుతాను. మీరు ఈ పూటకి వెళ్ళి రేపు రండి అని చెప్పింది. జింక తనని నమ్మిందనుకుంది జిత్తులు మారి నక్క. ఈ పూటకి నక్కనిక్కడి నుండి ఎలాగో అలాగ పంపించేస్తే తన భర్త వచ్చాక జరిగిందంతా చెప్పి జాగ్రత్త పడచ్చు అనుకుంది జింక. కానీ నక్క మాత్రం జింక తనని నమ్మిందనుకుంది. దారి పొడుగునా నక్కకి ఆ గుహ చుట్టుపక్కల అందమైన వాతావరణం, జింకల మాంసం, ఇట్లా వీటినే ఆలోచిస్తూ తన ఇంటికి సంతోషంగా వెళ్ళింది. తల్లి జింక జరిగిన విషయమంతా భర్తకు చెప్పింది. అది విన్న భర్త, సరే, ఆ నక్కని ఉండమని చెప్దాం
అది నిజంగా కష్టంలో ఉన్నట్లయితే దానికి సహాయం చేయకపోతే అది మన తప్పు అవుతుంది. ఒకవేళ అది అబద్ధం చెప్పి మోసం చేద్దామనుకుంటే అది దాని తప్పవుతుంది. దాని చేతిలో మోసపోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది. మర్నాడు నక్క రాగానే తండ్రి జింక నక్కతో, నా భార్య నాకంతా చెప్పింది, నువ్వు కూడా మాతో పాటు ఉండవచ్చు అని చెబుతూ గంభీరంగా నక్క వైపు చూస్తూ, ఈ గుహలో ఎక్కడికైనా వెళ్ళు, కానీ ఈ గుహలోని దక్షిణ దిక్కున ఉన్న గదికి వెళ్ళకు అని చెప్పింది. నక్క కుతూహలం ఆపుకోలేక, ఆ దక్షిణం వైపు ఏమున్నది, నేనెందుకు వెళ్ళకూడదు అని అడిగింది. తండ్రి జింక గంభీరమైన స్వరంతో, అది నీకు అనవసరం, అటువైపు వెళ్ళవద్దు, అంతే, ఇక మీద ఏమీ అడగొద్దు అని అంది. వెంటనే తల్లి జింక కూడా నక్కతో ఇట్లా అంది, జింక పిల్లలన్నిటిలోనూ మూడో పిల్ల దగ్గరికి వెళ్ళకు అని చెప్పింది. ఇక నక్క మనసులో రకరకాల ప్రశ్నలు రాసాగాయి. ఇదేంటి, దక్షిణ గుహ మూడో జింక పిల్ల దగ్గరికి వెళ్ళొద్దని చెప్తున్నారు, ఏమై ఉంటుంది అని అనుకుంది నక్క. ఆ రోజు రాత్రంతా ఇదే ఆలోచిస్తూ పడుకుంది నక్క. మరుసటి రోజు తన స్నేహితుడైన తోడేల్ని పిలిచి, కొన్నాళ్ళు తను వేరే ప్రదేశానికి వెళ్తున్నానని, అక్కడ తనకి ఏమన్నా అవసరం వస్తే పిలుస్తానని చెప్పి జింకల గుహ దగ్గరికి బయలుదేరింది. నక్క ఆ గుహకి వెళ్ళిందా? వెళ్తే అక్కడ ఏమైంది, ఏం జరిగిందో తరువాయి భాగంలో తెలుసుకుందాము.